ఓం శ్రీ రాధాకృష్ణ. తులసమ్మ మనకిచ్చిన తులసి టీ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనకి ఉన్న సీజన్లో అన్ని సీజన్లో కల్లా వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి మనకి. వర్షం పడి ఆ వర్షం నీళ్ళు అక్కడ ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి కదా. వర్షం నీళ్ళు బాటిల్స్లో, రోడ్డు మీద పడిపోయిన బాటిల్స్లో, అక్కడ ఏమైనా చెత్త ఉన్న దగ్గర అట్లే పడి స్టోర్ అయిపోయి బ్యాక్టీరియా వస్తుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మనం తాగే నీళ్ళు అన్నీ కొత్త నీళ్ళే కదా, వర్షం నీళ్ళు ఉంటాయి కదా. అందుకని మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఈ వర్షాకాలంలో వర్షం ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వాటికి మన తులసి టీ చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఎంత బాగా పనిచేస్తుంది. రోజుకి 2 సార్లు 3 సార్లు తాగినా ఏం నష్టం లేదు అసలు. అది అన్ని శరీరం వల్ల తాగొచ్చు. అంటే వేడి శరీరము, చలవ శరీరము అని అంటారు కదా, కూల్ బాడీ అట్లా అంటారు కదా. ఏ శరీరం వాళ్ళకైనా, ఏ తత్వం ఉన్న శరీరం వాళ్ళకైనా కూడా ఎలాంటి బ్యాడ్ ఉండదు దీనివల్ల. అన్ని బ్యాలెన్స్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉన్నాయి అన్నీ బ్యాలెన్స్లో ఉంటాయి. హనీ ఉంది, తులసమ్మ ఉంది, మళ్ళీ మెయిన్ అల్లం ఉంది. అల్లం ఆయుర్వేదిక్లో అమ్మ స్థానం అంట అల్లంకి. అల్లం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లెమన్ ఉంది, నిమ్మకాయ ఉంటుంది మనకి. ఇవన్నీ ఉండడం వల్ల మనకి అన్ని బ్యాలెన్స్లో ఉంటుంది. అందుకని ఏ శరీరం వాళ్ళైనా తాగొచ్చు. రోజుకి 3 సార్లు తాగినా ఏం నష్టం లేదు. కాకపోతే ఎప్పుడు తాగినా కూడా తినడానికి 1 అవర్ ముందు తాగాలి. లేదంటే తిన్నాక 2.5 అవర్స్ తర్వాత తాగితే చాలా మంచిది. తింటూ తాగడం అలాంటివి చేయకుండా ఇట్లా తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్కి మంచిది. థ్యాంక్ యూ.